ఇద్దరు మంత్రులపై హైకమాండ్ గుస్సా. జుబ్లీహిల్స్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు. కేటాయించిన డివిజన్లలో సరిగా పనిచేయలేదని రిపోర్టు. అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక. వివరణ ఇవ్వాలని హస్తిన నుంచి సంకేతాలు. ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ. తన వాదన వినిపించేందుకు సిద్ధమైన మరో మంత్రి. ఆ ఇద్దరికి పదవి గండం తప్పేనా? దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో సదరు మంత్రుల పనితీరు సరిగా లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తున్నది. మంత్రులు అందరికీ రాష్ట్ర సర్కారు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే ఆ ఇద్దరు మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లో చుట్టపు చూపుగా వచ్చి ప్రచారం చేశారే తప్ప సీరియస్గా పనిచేయలేదని అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తున్నది. దీంతో ఆగ్రహానికి గురై అస్థిన నేతల వివరాలు ఇవ్వాలని వారికి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక అన్యమనస్కంగా ప్రచార బాధ్యతలు. జూబ్లీహిల్స్ పోలింగ్కు 10 రోజుల ముందు మంత్రులు అందరికీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో డివిజన్కి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరు తమ జిల్లాలు నియోజకవర్గాల నుంచి లీడర్లు కేడర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. మంత్రులు అందరూ ఎన్నికల ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కానీ దక్షిణ తెలంగాణకు చెందిన ఆ ఇద్దరు మంత్రులు మాత్రం ఇక అన్యమస్కంగా ప్రచార బాధ్యతలను తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు డివిజన్ బాధ్యతలు అప్పగించడాన్ని వారు అవమానకరంగా భావించారని తెలుస్తున్నది. అయితే నియోజకవర్గం నుంచి కేడర్ లీడర్లను జూబ్లీహిల్స్కు తరలించిన ఆ ఇద్దరు మంత్రులు మాత్రం పెద్దగా కష్టపడలేదని ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో పార్టీ అభ్యర్థి ఓడిపోవాలనే కోరుకున్న జాబితాలలో వీళ్ళు ఉన్నారట. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ 24,000 మెజార్టీతో గెలిచిడు. ఇప్పుడు ఈ వార్త దేనికి అసలు? ఇది గెలిచిండు అయిపోయి మెజార్టీ వచ్చింది 24,000 మెజార్టీ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఎవరిని బదనం చేయాలని మంత్రుల పైన కుట్రలు చేస్తా ఉన్నారు. ఓ మంత్రి పైన కుట్రలు చేస్తారు. జూపల్లి కృష్ణారావును తీసేద్దాం. దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రి, ఆయన సీనియర్ మంత్రి, తెలంగాణ కోసం రిజైన్ చేసిన మంత్రి. వెలమ బిడ్డే కావచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇక ఇంకో మంత్రిని తీయడానికి అయితే లేదు, వాస్తవంగా తీయడానికి లేదు. కొత్తగా వచ్చింది కూడా తీయడానికి లేదు. మరి ఏమైపోతుందో తెలియదు. కానీ మొత్తం మీద దక్షిణ తెలంగాణ పైన టార్గెట్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరి కావాలని రాపిచ్చారా మరోళ్ళన? ఇప్పుడు ఆయన గెలిచిండు కదా, ఆల్రెడీ 24,000 మెజార్టీ వచ్చింది. రాపిస్తారు సార్, 8 పెట్టి రాపిస్తారు. ఇప్పుడు ఈ వార్త దేనికి? ఎవరికి అవసరం? ఆల్రెడీ అయిపోయింది, పనిచేసిరు, గెలిచిరు, అయిపోయాయి. ఇంకా దాన్ని పట్టుకొని సదరు ఇద్దరు మంత్రులు ఉన్నారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. నిఘా వర్గాల నివేదికతో బహిర్గతం. ఎన్నికల ప్రచారంలో మంత్రుల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. అదనంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వింగ్ సైతం మినిస్టర్ల ప్రచార తీరుని ఎప్పటికప్పుడు గమనిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి నివేదికలు సమర్పించింది. ఏ మంత్రి ఏ టైంకు ప్రచారానికి వచ్చారు, ఏ రోజు ఎన్ని ఇండ్లకు వెళ్ళి ప్రచారం చేశారు, మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇలా మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆ రిపోర్ట్లో ఆ ఇద్దరు మంత్రుల పనితీరు సరిగా లేదని, తమకు అప్పగించిన డివిజన్లకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారనే పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో ఓ మంత్రి క్యాడర్ లీడర్ల అవసరాల కోసం పార్టీ ఇచ్చిన డబ్బులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఆ ఇద్దరు మంత్రులు తమ సొంత ఎజెండాను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఉంటే పార్టీ అభ్యర్థికి మరింత మెజార్టీ వచ్చేది అన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో ఉంది. ఆ ఇద్దరిని పక్కన పెడతారా? సదరు మంత్రులపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్గా పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దీనితో ఈ మధ్య ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి తన వాదనలు వినిపించినట్లు సమాచారం. మరో మంత్రి సైతం త్వరలో ఢిల్లీకి వెళ్ళడేమో లేకపోతే మెయిల్ ద్వారా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఒక్క ఎపిసోడ్ ఆధారంగా సదరు మంత్రిపై అధిష్టానం చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతున్నది. కానీ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో 4 లేదా 5 మంత్రులను తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నది. అప్పుడే పనిగా ఆ ఇద్దరి సైతం
కేబినెట్ నుంచి తప్పించి వారి ఫ్యామిలీ మెంబర్లకు లేదా అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రికి మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే పదవులు కోల్పోయాక వారిని పక్కన పెట్టకుండా ఏఐసిసిలో పదవులు ఇచ్చే ఛాన్స్ ఎవరిని తీసేసినా ఊరుకునే పరిస్థితి ఉండదు శేఖర్. ఎవరిని తీసేసినా ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పుడు ఈ వార్తా కథనాలు ఏంటంటే అందరి మంత్రులకు ఒక హెచ్చరిక, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పని చేయకపోతే మిమ్మల్ని పక్కన పెడతామనేది హెచ్చరిక. దాంతో ఆ వెన్నులో వణుకు పుట్టి నా పదవి ఎడబోతుందో, నా బుగ్గకారు ఎడబోతుందో, నా పరపతి ఎడబోతుందో, నేను బోర్డుతోనే అందరు సెల్యూట్ కొడతా ఉంటారు పోలీసులు. మరి మంత్రి పదవి ఉండి ఉండి సడన్ గా పోతే ఆడు పిచ్చోడు అవుతాడు, ఒక్కొక్కసారి అంతే పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఏం చేస్తారా, ఎన్నిసార్లు గెలిచినా కూడా పబ్లిక్ కోణంలోనే ఉంటున్నారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఇల్లు అందుకు ఎమ్మెల్యే, ఉండడానికి ఇల్లు లేదా ఇప్పుడు. అట్లా అని బాధపడాలా? నికార్స్గా ఎర్రజెండా పార్టీ ఎత్తి ఆయన సిద్ధాంతాలు ఎర్రజెండా సిద్ధాంతాలతో పనిచేసిన గొప్ప లీడర్ అని చెప్పుకోవాలి మనం. 100% గొప్ప లీడర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మినిట్ టు మినిట్ వాళ్ళు ఎట్లా పనిచేసారని ఆరాధిస్తూ ఉన్నది. మినిట్ టు మినిట్ మరి తెలంగాణలో ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, అట్లా హోమ్ శాఖ ఎట్లున్నది, ఇట్లా ఆలోచించి రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి, ఏ శాఖలో ఎంత కరెక్టెడ్ వస్తుందో, ఎంత కరప్షన్ అవుతుందో మినిట్ టు మినిట్ చెప్పరా? ఇప్పుడు ఈ ఒక్కొక్క శాఖలో ఎంత కరప్షన్ ఉంది. మళ్ళీ సబ్ రిజిస్టార్ ఆఫీస్లకు పోవాలంటే దడ ముడుతుంది. ఒక్కొక్క సబ్ రిజిస్టార్లు వాళ్ళ అక్రమాలు చేసే సబ్ రిజిస్టార్లు, ఒక్కొక్క సబ్ రిజిస్టార్లు మినిమం 5 నుంచి 10 లక్షలు రోజుకు సూట్ కేసు పట్టుకొని పోతున్నారు అన్న, రోజుకు ఒక్క రోజుకే. ఇక్కడ కూడానా కేడర్ లీడర్ల కోసం తెచ్చిన డబ్బును వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్నారంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, లోన్లు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దేశానికి ఖర్చు పెడుతున్నా, రాష్ట్రానికి ఖర్చు పెడుతున్నా, వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు బీసీ అనేది ఉంటుంది, ఎస్సీ అనేది సంబంధించిన డబ్బులు ఉంటాయి, ఆ ఫండ్ అంతా వాళ్ళు నిజంగా ఎస్సీలకు అందుతుంది. ఎస్సీ కార్పొరేషన్ రూపాయి లేదా, రూపాయలు ఏకాన పైసలు రూపాయి లేదు ఎస్సీ కార్పొరేషన్. 2 సార్లు ఎంబీసీ సరే బీసీ పక్కన పెట్టు, ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఉంటాయి. ఒడ్డార క్యాస్ట్ కావచ్చు, సాకులోలు కావచ్చు, మంగళూరు మోస్ట్ ఆ చిన్న చిన్న కులాలు ఉంటాయి. ఆ కులాలలో కనీసం వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఎదగండి అని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైర్పాటి జైపాలన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్ చందానగర్లో ఉంటుంది. ఒక వడ్డెర బిడ్డకు కార్పొరేషన్ ఇచ్చిళ్ళు, మేము సెల్యూట్ చేస్తా ఉన్నాం. కార్పొరేషన్ ఇచ్చిలో గన్మెన్ ఇచ్చిరి, ఆ గన్మెన్కు ప్రభుత్వం జీతం ఇవ్వబట్టే కార్పొరేషన్లో రూపాయి పైసలు లేవా. జైపాలన్న ఎటు పోవాలి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇక ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కు ఆ పార్టీ మీటింగ్లకు పోడు తప్ప అక్కడ చైర్లో కూర్చొని 10 మందికి నేను నా ఒడ్డర బిడ్డలకన్నా నేను సాయం చేద్దామన్నా ఆయన దగ్గర రూపాయి లేదా. పోవాలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి గారు ప్రీతంకి ఇచ్చే, ఆ బిడ్డ కాంగ్రెస్ కోసం కష్టపడే, ఆయన దగ్గర బోలెడు మంది నాకు ఫోన్లు చేస్తే నేను ఆ ప్రీతం అన్నకు వాళ్ళ అనుచరులకు అందరికీ వాళ్ళ ఆఫీస్లో ఫోన్ చేస్తే అన్న అప్లికేషన్లు పెట్టుకోండి అన్న, కానీ రూపాయి అయితే లేదని, వస్తే ఇద్దామన్నా అని ఏం చేస్తాడు చెప్పు. ఇద్దామని ఉన్నా కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లకు తీసుకెళ్ళిండు. కార్పొరేషన్ పేరుకే కార్పొరేషన్ చైర్మన్ లబ్బా, మంత్రులకే వాల్యూ లేదు, కార్పొరేషన్ చైర్మన్లకు ఏడుంది చెప్పు. మళ్ళీ వీళ్ళు వచ్చి 2 సార్లు బడ్జెట్ పెట్టారు. ఆ 2 సార్లు బడ్జెట్ పెట్టినాడు విద్యా వ్యవస్థ కానీ ఇవన్నిటికీ కరెక్ట్ అందిందా? అస్సలు పెట్టారు.